ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టు మంత్రుల పర్యటన నేపథ్యంలో తమకు సరైన పరిహారం చెల్లించడం లేదంటూ ఆగ్రహించారు భూ నిర్వాసితులు. ఒక్కసారిగా ఎంపీ ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్టును సందర్శించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి మరియు ఎమ్మెల్యేలు. మంత్రుల సందర్శన అనంతరం భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం తమకు సరైన పరిహారం ప్రభుత్వం చెల్లించడం లేదంటూ నిర్వాసితులు ఒక్కసారిగా ఎంపీ మల్లు రవిని మరియు స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని చుట్టుముట్టారు. తమకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని, తమకు న్యాయం కల్పించేంత వరకు తిరిగి ప్రాజెక్టు పనులు మొదలు పెట్టేది లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మబ్బ పెట్టడానికి ఏదో విధంగా చెప్పి ఆయన పని తీసుకోవడానికి ఆయన కమిషన్లపై పెట్టిండు. మాకు ఎన్నికల ముందు ఏమో ఇచ్చిండు, మీకు అన్యాయంగా నష్టం జరుగుతుంది, పనులు బంద్ చేస్తా, మీరందరూ నా పోటీ రాని పని చేయించిండు. ఆయనే 16 లక్షలు, మీకు 5 లక్షలు 6 లక్షలు వచ్చింది, నేను 15 లక్షల నుండి ఇప్పిస్తా, పొలం నష్టపోయినా చెప్పిండు. ప్యాకేజ్ మీకు 16 లక్షల 30 అయింది, నేను 25 లక్షలు ఇప్పిస్తా అని దేవుడి మీద ప్రమాణం చేసిండు. ఇవాళ ఏం చేస్తుండు, మళ్ళీ 2 నెలల వరకు మీ పొలాలు తగ్గి ఎవరు మీరు బోర్డు వేసుకొని పనిచేస్తున్నారు. ఆయన మాట అందరూ మరికేలు జరగొట్టుకొని గుంతాలు జరగొట్టుకొని బోర్డు వేసుకున్నారు. ఇవాళ నైట్కే ఉన్న పాత ప్యాకేజ్ అదే నైట్ తండలా చేసిండు. అదే 10 లక్షలు గత ప్రభుత్వం చేసిండు. ఇవాళ నైట్ వేసి మీరు తోలుకొచ్చేది మభ్య పెట్టి పని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. ఈయన న్యాయం ఏముంది? ఆయన మీద మొత్తుకున్నాం, సరే ఒప్పుకున్నాం, గత ప్రభుత్వం చేసింది కదా, నువ్వు ఇస్తాను హామీ ఏముంది? ఒకటే నెరవేర్చినవా? వేసేసిండు, అది తాండవాసాకి వేసేసిండు. ఆ కట్ట బండేరే కట్టమురు కాబట్టి వాళ్ళు నైట్ వేసేసిండు. నైట్ 8 తర్వాత వేసిండు. ఆ నైట్ వేసిన దొంగతనమే వచ్చింది. ఇవాళ తోలుకొచ్చే మంత్రితో ఎవరితో హామీ ఇప్పించినావు? ఏ వచ్చినా ప్రాజెక్ట్ గురించి చెప్పినావు, బయట 9 లక్షల ఎకరాలు వాడుతుంది, వాళ్ళని మేము నష్టపోయిస్తారా? అట్లయినా సరే మేము ముందుకు వచ్చినాము, మాకు ఇచ్చినాకనే పని జరగదు. అప్పటి వరకు ఏ పనులు జరగదు, ఏ కేసులోనే రెడీ. ఏదైతే పోయిన ప్రభుత్వం చేసిన పరిహారము కరెక్ట్ కాదు, అప్పుడే ఇస్తే మీరు అందరు లాభపడుతుండ్రి, మీరు నష్టపోతున్నారు. కాబట్టి నేను వచ్చిన తర్వాత 2023, 21 తీసేసి 25 లక్షల ప్యాకేజీ పోయిన ప్రభుత్వం ఇచ్చినటువంటి భూ పరిహారాలు ఏవైతే ఉన్నాయో 5.5-6 లక్షలు గాను నేను 15 లక్షలు ఇప్పిస్తున్నాడు. భూమికి 15 లక్షలు ఇప్పిస్తున్నాడు. తర్వాత 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే చూస్తున్నాం వాళ్ళకు కూడా తీసుకొని వాళ్ళకు మొత్తం ప్యాకేజ్ లెవెల్ ఫుల్ ప్యాకేజ్ ఇప్పిస్తున్నాడు. తర్వాత 25 లక్షలు మాట్లాడినాము. తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడేది ఇంకోటి ఏమంటారంటే ప్రతి ఒక్కరికి స్ట్రక్చర్ వాల్యూ కానివ్వండి, ఇళ్లకు అడుగు జాగాలు కానివ్వండి, ప్రతిదీ పెంచి పోయిన ప్రభుత్వానికి మాకు తేడా చూపిస్తాను. మీ అందరి పక్షాన ఉంటాను. నేను ప్రభుత్వం తరపున కాదు, ప్రజల పక్షాన, ఉదాహరణపురం 30 గ్రామాల పక్షాన ఉండి నేను మాట్లాడాలని చెప్పండి. ఇలా మేము మాట్లాడుతుంటే నా సేవలో పడతాడని చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు. బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ తప్పుల ప్రజలను మబ్బా పెట్టి ఇలా ప్రాజెక్టు బదులు అతని లబ్ధి కోసం ఇలా మమ్మల్ని అందరినీ తుంగలో వచ్చి ఇలా ప్రాజెక్టును పనిని కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఉత్తమ్ కుమార్ గారు వచ్చిండ్రు. మా ముంపు బాధితుల పక్షాన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈరోజు మాత్రము మా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మీ ప్రభుత్వం మీరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు, మాకు ముందు మీరు ఏ ఓడి వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మీరు ప్రాజెక్టు అంటున్నారు. మాకు ప్రజలకు మా గురించి ముంపు బాధితులకు మా పరిహారాలు మీరు ఏమిస్తున్నారు? ముందు మా గురించి ఆలోచన చేయకుండా, సరే మా జిల్లావాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మా బాధలు మొత్తం తెలుసు, అయినా మాకు న్యాయం చేస్తాడనుకున్నాము. ఆయన కూడా స్వార్థం ఉంది. గెలిచిన 2 ఏళ్ల లోపలనే ఆయన కాల్సిన తీసుకుపోయి 4,300 కోట్లు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎక్కడి న్యాయం అండి? మా గురించి ఎవరు పట్టుకుంటలేడు. ఆయనకెందుకు? ఆయన సీఎం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మేము ముప్ప బాధిస్తున్నాము. మా గురించి ఇక్కడ పెట్టాలి అమౌంట్ ఏదైనా కానీ. ఇది ఇవాళ ఉత్తమ్ కుమార్ గారు వచ్చి ఉత్తగానే చెప్పిపోతున్నాం మాటలు. మా గురించి ఒక్క మాట కూడా మాట్లాడే బాధలేదు. రేపు ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము మాత్రం ధర్నా చేస్తాం. కావాల్సిన రిజర్వాయర్ మాత్రం అడ్డుకుంటాం. మా ప్రాణాలైనా త్యాగం చేసే సరే పని మాత్రం చేయలేము. 100% 1 టైం సెటిల్మెంట్ ఇవ్వాలి మా అందరికి. అప్పుడైతేనే మాత్రం మేము రిజర్వాయర్